22 ఏప్రిల్ 2025 ఇది ఇండియాకి చాలా బాధాకరమైన విషయం అనమాట ఈరోజు. ఎందుకంటే మనకు టెర్రర్ అటాక్ జరిగింది ఒక 2 days బ్యాక్. ఇది పాకిస్తాన్ వాళ్ళ నుంచి జరిగింది. ఈ అటాక్లో మొత్తం 26 మెంబర్స్ చనిపోయారు. 25 మెంబర్స్ మన ఇండియన్స్ సిటిజన్స్ అయితేనా, ఒకతను నేపాల్ సిటిజన్. అసలు చాలా ఘోరమైన విషయం అనమాట ఇది. సో ఇది జరిగిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ మాత్రం రీకౌంటర్ ఒకటి ఇచ్చేసింది అనమాట, చాలా గట్టిగా ఇచ్చేసింది. అది ఏంటంటే సిసిఎస్ అనేది ఒక కమిటీ అనమాట. సో అది వచ్చేసి క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ అనమాట. సో సెక్యూరిటీకి సంబంధించిన కమిటీ. ఆ కమిటీ వాళ్ళు ఒక 5 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. సో ఆ నిర్ణయం ఈరోజు అంటే నిన్న అనమాట ఫారిన్ సెక్యూరిటీ అయిన విక్రమ్ మిస్ట్రీ అతను అనౌన్స్ చేశాడు. ఈ 5 విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండస్ రివర్ మీద తీసుకున్నారనమాట. సో ఇది ఇండియాకి పాకిస్తాన్కి కనెక్ట్ అయిన నదులు అనమాట. సింధు నది అందంగా కొన్ని ఉపనదులు ఉంటాయి కదా, సో వాటి మీద పూర్తిగా నిఘా పెంచడము, అలాగే రాకపోకలను కట్ చేయడము. అండ్ 1960లో మన ఒక ఒప్పందం ఉందన్నమాట. సో ఆ ఒప్పందాన్ని ఇప్పుడు హోల్డ్లో పెట్టేశారు. సో అది ఒక ఫస్ట్ నిర్ణయం అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలోకి వచ్చింటారు కదా పర్మిట్ తీసుకొని, వాళ్ళైతే రిటర్న్ వెళ్ళిపోవాలన్నమాట ఇమీడియట్గా. అంటే వాళ్ళకు May 1 వరకు అయితే టైం ఇచ్చారు. ఈ కొంతమందికి అయితే 48 అవర్స్లోనే వెళ్ళిపోవాలన్నమాట, లేదంటే చాలా సీరియస్ కండిషన్ ఉంటుంది వాళ్ళ మీద. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లో ఉన్న రక్షణ, సైనిక, నౌక మరియు వాయుసేవ సలహాదారులను పర్సన్ నాన్ గ్రాటాగా ప్రభుత్వం ప్రకటించిందనమాట. వారికి వాళ్ళ దేశం మన దేశం విడిచేసి వాళ్ళ దేశం పోవడానికి ఒక వారం సమయం అయితే ఇచ్చేసింది. అలాగే ఇస్లామాబాద్లో ఉన్న భారత హై కమిషన్ నుండి భారత రక్షణ, నౌక మరియు సైనిక దళాల ఉంటారు కదా మన వాళ్ళందరూ ఆర్మీ వాళ్ళని రిటర్న్ తిరిగి ఇండియాకి వచ్చేయమని చెప్పేసింది. అంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తుంది ఇండియా. రీకౌంటర్ మాత్రం చాలా గట్టిగా ఇస్తుంది ఇండియా పాకిస్తాన్కి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి పాకిస్తాన్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళు వీసాతో వస్తారు కదా, లైక్ ఎస్ఏకే వీసా కానీ, లేకపోతే ఎస్విఏసి వీసా కానీ, లేకపోతే ఎస్బిఎస్ అండర్ వీసా కింద కానీ వస్తారు కదా. సో వాళ్ళందరినీ ఇప్పుడైతే రద్దు చేసేసారనమాట. సో ఎవరైనా ఇంతకుముందు ఎవరైనా వచ్చిన వాళ్ళకు కూడా 48 hours ఇచ్చేసారు. వాళ్ళు ఇమ్మీడియట్గా రిటర్న్ వెళ్ళిపోవాలా పాకిస్తాన్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే. సో ఇక ముందు కూడా ఈ వీసాని రద్దు చేస్తారు అని అంటున్నారు. ఫిఫ్త్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే సర్వీసు సలహాదారుల సహాయక సిబ్బంది కూడా ఇరువైపులా హై కమిషన్ నుంచి వెనక్కి పిలిపించారన్నమాట. ప్రస్తుతం ఉన్న 55 మంది బలాన్ని 30కి తగ్గిస్తూ ఈ తగ్గింపును May 1, 2025 నాటికి అమలు చేస్తున్నారు. ఇరువైపులా చాలా స్ట్రిక్ట్గా తీసుకున్నారు అన్నమాట. అంటే మన ఆర్మీని మనం రిటర్న్ తెచ్చేసుకున్నాం, వాళ్ళ ఆర్మీని ఇక్కడ నుంచి పంపించేస్తున్నాము. సో మేబీ ఏం జరగచ్చో నాకు కూడా చాలా టెన్షన్గా ఉంది.